పరిశుద్ధ గ్రంథముల నుండి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వాక్యాలు. మత్తయి సువార్త ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవై ఉన్న ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలకు కావలసిన వాక్కులను నీవు అందించని, నాతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పారా? ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అత్యంత సన్నిహితమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని తల్లు పైకెత్తి మీ దృష్టి నా వైపు నిలిపి ఈ మాటలు ఆలకిస్తూ వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నారు. చదవబడిన వాక్య భాగంలో క్రిస్మస్ సందర్భముగా ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు, 1 తల్లి అయిన మరియా, 2 యోసేపు, 3 గొల్లలు, 4 జ్ఞానులు. ఈ నలుగురు విషయాలలోనే క్రిస్మస్ సందేశము ముడివేయబడి ఉంటది. ఎందుకంటే అలనాడు మన యొక్క యేసుక్రీస్తు వారి భూలోకంలో జన్మిస్తున్నప్పుడు ఈ భూప్రపంచం మీద జరిగిన కొన్ని సన్నివేశాలే పరిశుద్ధాత్మ దేవుడు సువార్తలలో పొందుపరిచినాడు. అలనాడు యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి దిగి వచ్చే దినములు ఆసన్నమైనప్పుడు యేసుక్రీస్తు వారు మరియా గర్భములో జన్మించక మునిపే గాబ్రియేలు దూత ద్వారా సువార్త భూలోకంలోనికి వచ్చేసింది. కొన్ని కార్యాలు, కొన్ని సన్నివేశాలు ఆ దినములలో జరిగినట్లుగా మనము చూస్తాం. మరియా దగ్గరకు వచ్చి గాబ్రియేలు దూత మాట్లాడింది, తరువాత యోసేపు దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, తదుపరి గొల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, నక్షత్రము జ్ఞానులకు త్రోవ చూపింది. మరియా యొక్క సేవకురాలైన ఎలిజబెత్ దగ్గరకు కూడా వెళ్ళి ఈ విధముగా నేను గర్భము ధరించి ఉన్నాను, గాబ్రియేలు దూత ఈ విధముగా నా దగ్గర చెప్పింది అనబడిన సన్నివేశాలు ఇవన్నీ మనకు తెలుసు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరొక కోణాన్ని నాకు అనుగ్రహించారు. అదేంటంటే ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో జ్ఞానులు అత్యానంద భరితులై, అందరూ చెప్పండి, అత్యానంద భరితులై. తమిళ్లో ఆ మాట చాలా బాగుంటది, చదువుమా. 11వ వాక్యం చదువు. దానికి ముందు మాట మిகவும் ఆనందతోడు సంతోషతోడు, చాలు, మిகவும் ఆనందతోడు సంతోషతోడు, మిగుంద ఆనందం, మిగుంద సంతోషం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో కొన్ని విషయాలకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. అంటే కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి. కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తున్నాం అనుకోండి, భోజనానికి. కొన్ని హోటళ్లలో కొన్ని బోర్డులు పెట్టుంటారు, ఏమనంటే లిమిటెడ్ మీల్స్ అని పెట్టుంటారు. అంటే మేము ఎంత ఇస్తున్నామో అంతే హద్దు, మళ్ళీ ఎక్స్ట్రా రైసు లేదు అని అర్థం. అట్లాగనే కొన్ని ఆఫీసులలో చూశారనుకోండి, ఆ ఆఫీసులలోకి మనం వెళ్ళేదానికి కొంతవరకే మనకు హద్దు ఇచ్చి ఉంటాడు. అంతకు మించి మేనేజర్ రూమ్లోకి లోపలికి వెళ్ళే అంత అధికారం, ఆ లైసెన్స్ మనకు ఇవ్వబడదు, హద్దు పెట్టి ఉంటారు. ఇక మీకు చెప్పాలంటే కొన్ని కంపెనీలు కూడా లిమిటెడ్స్ అని పెడతారు. లిమిటెడ్స్ అంటే హద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫినాన్స్ ఉంది కదండి, బజాజ్ ఫినాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెడతారు. హిందూజా ప్రైవేట్ లిమిటెడ్ అని పెడతారు.
ఎల్ఐసి ప్రైవేట్ లిమిటెడ్ అంటే లిమిట్ అంటే ఒక హద్దు, ఒక పరిధి అని పెడతారు. అయితే నా ప్రియమైన దేవుని పెట్టారా, మన జీవితములలో కూడా నెమ్మది, సంతోషము, ఆనందము ఈ రోజు ఏమైపోయిందంటే ఒక పరిధిలో, ఒక హద్దులో దాచబడిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్నటి దినాన చెన్నైలో మన సంఘంలో ఉన్న ఒక సహోదరి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశంలో నేను సెమీ క్రిస్మస్ వాక్యం చెప్తా, ఏదో ఒక ఉపమానం చెప్పాను. దేని గురించే చెప్పాను, ఒక ఉపమానం. ఆ ఉపమానం చెప్తే ఆ ఉపమానము విని కడుపు ఒబ్బు నవ్వుకున్నదంట ఒక్కతే. ఆ ఉపమానం విని, మరి అది ఏందో సరిగ్గా గుర్తులేదు. కడుపు ఉప్పు నవ్వుకున్నానన్నా, అస్సలు నోరంతా నొప్పి తీసిపోయింది, కడుపు అంతా నొప్పి తీసిపోయింది, నవ్వంతా అయిపోయిన తర్వాత భయం వచ్చేసింది అన్నాను. నవ్విన దానికి భయం ఎందుకమ్మా నేను అడిగిన. ఎంత నవ్వు నవ్వానే, ఏడుతానేమో అని అంటుంది. అంటే నవ్వితే మళ్ళీ మనలో కూడా కొన్నిసార్లు ఏమనుకో, ఇంత నవ్వుతున్నా ఏమవబోతుందో అని అంటారు. అవునా కదండి? అంటే దాని అర్థం ఏంటి? మన సంతోషం, మన ఆనందము ఈ పరిధిలో ఉండాలి, ఈ హద్దులలో ఉండాలి అని సంతోషం కూడా అలాగనే మారిపోయింది. నా ప్రియులారా, ఒక మాట చెప్పనివ్వండి. ఒకవేళ ఇక్కడ ఉంటున్న కంపెనీలు, ఆఫీసులు పరిధి పెట్టవచ్చు, ఒకవేళ హోటల్స్ వెళితే పరిధి పెట్టవచ్చు. ఇదే అండి మీ లిమిట్, ఇదే అండి, ఇంతవరకే అండి మీ హద్దు, ఇంతకు మించి మీరు రాకూడదండి, ఇంతకు మించి మీరు మాట్లాడకూడదండి, ఇంతకు మించి మీరు తినకూడదండి అని ఒకవేళ ఈ ప్రపంచమున హద్దు పెట్టొచ్చేమో గాని, అయితే సంతోషానికి, ఆనందానికి దేవుడు ఎప్పుడు హద్దు పెట్టలేదు. సపట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడు తన బిడ్డలకు సంతోషముని, ఆనందముని, నెమ్మదిని, సమాధానముని దేవుడు ఎప్పుడు హద్దు పెట్టలేదు. సంతోషము, దావీదు అంటాడు కదండి, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. నీ జీవితంలో సంతోషము ఎలా ఉండాలంటే, ఈ జ్ఞానులు పొందిన సంతోషం అత్యానంద భరితులై, ఆనందము పట్టజాలనంతగా ఆ సంతోషము, ఆనందము పొంగి పొర్లినది అని దాని భావం. చిన్న వయసులో నేను సండే క్లాస్ పిల్లలు ఉన్నప్పుడు మాకు ఒక పాట నేర్పించారు టీచర్. ఏం పాట అంటే, ఎన్నొల్లం దేవన్ పాల్ పొంగి వడియుదే యేసు என்னை ரட்சித்தார் நான் ஆடி பாடுவேன் எவரு மறியாமல் என் உள்ளம் பொங்குமே என் உள்ளம் பொங்கி 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 వడియుదే. ఏ జేమ్స్ వెళ్ళిపోయిన ఒక 15 ఏళ్ల క్రితం. అంటే నా హృదయంలో దేవుని సంతోషము పొంగి 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 పొర్లుతుందని అర్థం. ఆ పాటలు ఆ రోజు పాడేటప్పుడు అయితే మాకు చేతనైనంత వరకు ఎగురుతాం పైకి. ఎంత ఎత్తుకి ఎగరాలి అంతగా ఎగురుతాం, ఎగిరి కింద పడతాం. అంటే సంతోషం అంత ఆనందం. దేవుడు మనకిచ్చే ఆనందం ఎలాంటిదనంటే, పరిధిలో, ఒక హద్దులో పెంచే ఆనందం కాదు. ఏం ఆనందం అది? అన్లిమిటెడ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిధి లేదు, దానికి హద్దు లేదు. అత్యానంద భరితులైపోయినారు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజులలో వైభవం ఎక్కువ ఉంది కానీ ఆనందము తక్కువైపోయింది. ఫెసిలిటీస్ ఎక్కువైపోయినాయి, వసతులు ఎక్కువైపోయినాయి. అయితే ఏమి తక్కువైపోయిందండి? చెప్పాలి, ఏం తక్కువైపోయింది? సంతోషం తక్కువైపోయింది, నెమ్మది తక్కువైపోయింది, మనశ్శాంతి తక్కువైపోయింది. అందుకే పితరులు పాడారు, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని,
బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను. మొదలే లేదు మొగుడు అంటే పెసరపప్పు ఉండకూడదు పెళ్ళామా అన్నాడంట. అసలు వాళ్ళకే లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. బంధువులను అడిగాను, స్నేహితులను. అదే టమాటో కాయల కేజీలు వేసి ఇచ్చేదానికి. ఏమండి, సంతోషం ఎక్కడ ఉంది, సమాధానం ఎక్కడ ఉంది అని బంధువుల దగ్గరికి వెళ్ళి అడిగినా నాకు దొరకలేదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి అడిగినా దొరకలేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఆనందము కరువైపోయింది. ఈ రోజులలో మానవులలో ఏమీ కనిపించడం లేదంటే సంతోషం కనిపించట్లేదు. పండుగ అంటే అర్థము సంతోషం. ఏది అయితే అలనాడు జ్ఞానులు అత్యానంద భరితులై సంతోషము పట్టజాలనంతగా సమాధానము వారి హృదయంలో ఉప్పొంగిపోయి దావీదు చెప్పినట్లుగా గిన్నె నిండి పొంగి పొర్లునంతగా విస్తారమైన సంతోషము నెమ్మది ఆ దినములలో వారు అనుభవించినారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను రాజు సంతోషం కావాలని బాగా తాగాడు, మత్తు పదార్థాలన్నీ తాగాడు సంతోషం కావాలని. అన్ని తాగి ఇందులో సంతోషం లేదురా అన్నాడు. స్త్రీలో సంతోషం ఉందని 1000 మందిని మెయింటైన్ చేశాడు. ఎంతమంది స్త్రీలండి? సొలొమోను రాజుకి ఎంతమంది భార్యలు? మొత్తం చెప్పండిలే. 700 మంది భార్యలు, 300 మంది దాసులు. కాదు, దాసులు అంటే వేరే మీనింగ్ వస్తుంది. 300 మంది ఉపపత్నిలు. మొత్తం ఎంతమంది అయ్యారు? 1000 మందిని మెయింటైన్ చేసి తర్వాత అంటాడు ఇది సంతోషం కాదన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. డబ్బు సంపాదిస్తే సంతోషం అని డబ్బు సంపాదించాడు, డబ్బులో కూడా సంతోషము కనిపించలేదు. సింహాసనం సంపాదించుకుంటే సింహాసనం మనకు సంతోషం కలుగు చేస్తుందని అనుకున్నాడు. అయితే సింహాసనం కూడా సంతోషాన్ని ఇవ్వలేదు. తరువాత రాస్తాడు ప్రసంగిలో ఏమనంటే, వ్యర్థము 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 సమస్తము వ్యర్థమే, సూర్యుడి కింద నరుడు పడుచున్న ప్రయాస అంతా వ్యర్థమే. ఈ దినమున మానవుల జీవితములలో ఏమీ లేదంటే సంతోషం లేదు, నెమ్మది లేదు. 90వ కీర్తనలో దైవజనుడైన మోసే రాస్తాడు, నరుని ఆయుస్సు కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను దాని వైభవము ఆయాసము దుఃఖమే. నువ్వు ఎంత కాలము జీవించినా పోరాటము, కన్నీళ్లు, శ్రమలు, నిందలు, అవమానములు తప్పదు. ఏది సంతోషం, ఏది నెమ్మది, ఏది ఏమి చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత సంపాదించుకున్నా మానవుడికి సంతోషము, నెమ్మది, ఆనందము కరువైపోతున్న దినములలో ఉన్నా. ఉమ్మడి కుటుంబం అంటే ఎంతమంది కలిసి ఉంటే ఉమ్మడి కుటుంబం అంటారే? ఎంతమంది కలిసి ఉంటే ఉమ్మడి కుటుంబం అది? ఏమమ్మా మందంతా కనిగిరేనా? నేను మాట్లాడే కనిగిరి భాషనా? ఉమ్మడి కుటుంబం అంటే ఎంతమంది కలిసి ఉంటే? తల్లిదండ్రులు, కొడుకులు, కోడళ్ళు, మనవ సంతానం, వీళ్ళందరూ కలిసి ఉంటేనే ఉమ్మడి కుటుంబం అంటారు దాన్ని. ఇప్పుడు ఎట్లయిందో తెలిసిన, భార్యాభర్త కలిసి ఉంటే ఉమ్మడి కుటుంబం. నిజంగా అయిపోయింది. ఎందుకంటే అంత సమాధానం పెరిగిందన్నమాట. ఎంత పెరిగింది? మీకు ఒక చిన్న మాట చెప్తాను, మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. పండగకు కొత్త బట్టలు తీసుకున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మొత్తమే మన పెద్దలు ఎవరు తీసుకోలేదు, మోషన్న మట్టుకే తీసుకున్నట్టున్నాడా? ఏనా ఏమక్క, కొంచెం వాళ్ళని కూడా కనికరించండి అక్క. మీరు తీసుకుంటుండ్రే, మరి వాళ్ళకి ఏమన్నా తీసి ఆశ ఉండదు మీకు. సర్లే, పండుగలు తిట్టకూడదు ఎవరు. ఒకరోజు ఒక
వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ కాడికి వెళ్ళి కూర్చున్నాడంట. డాక్టర్ అడిగాడంట, ఏది నీ సమస్య ఏంది అని. అతను చెప్పాడంట, నాకు ఏంటో అర్థం కావట్లేదు, ఏదో నెమ్మది కరువు అయిపోయింది అని అన్నాడంట. సిటీ స్కాన్లది, ఎంఆర్ఐ స్కాన్లది, ఎక్స్రేలది, జెరాక్స్లది అన్ని తీసి నీకేం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది, ఎముకలు నర్రాలు అన్ని మంచి బలంగా ఉన్నాయి, ఏం ఇబ్బంది ఏం లేదు అని అన్నాడంట. నా శరీరంలో ఏ ప్రాబ్లం లేదన్నది నాకే తెలుసు, మరి ఏందయ్యా నీ ఎందుకు వచ్చిన హాస్పిటల్కి? సంతోషం లేదు, ముఖంలో నవ్వు ఉండట్లేదు, ఆనందం ఉండట్లేదు అన్నదంట. సరే ఈ డాక్టర్ చెప్పాడంట, ఏం లేదు, ఆ కొమ్మనం జావిడి దగ్గరికి వెళ్తే అక్కడ జంబో సర్కస్ జరుగుతుంది, సర్కస్. ఆడికెళ్ళి కుప్పలు తెప్పలు వెళ్తున్నారు, అక్కడ ఒక బఫ్ఫున్ ఉంటాడు, ఆయన అందరూ తెగ నవ్విచ్చేస్తున్నాడంట, ఎవ్వరు అతను చూస్తే నవ్వు వచ్చేస్తుందంట, అందరికీ షుగర్ బీపీలు కూడా తగ్గిపోతున్నాయి, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళు అని అన్నాడంట. దానికి ఈయన అన్నాడంట, ఆ బఫ్ఫు నా జోకర్ ఎవరో కాదు నేనే అన్నాడంట. మీరా మీరా ఆ జోకరు, మీరా బఫ్ఫును? అవును నేనే. ఏందండి అంతమంది నవ్వెత్తున్నారు, నీకు నవ్వు లేదంటావు? అందరూ నా వల్ల నవ్వుతున్నారు కానీ నా జీవితంలో నవ్వు, అందరూ నన్ను బట్టి సంతోషం ఉన్నారు కానీ నా జీవితంలో సంతోషము కరువైపోయింది అన్నాడు. నా ప్రియులారా, ఈరోజు మానవులలో ఏమి లేదంటే సంతోషము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెమ్మది లేదు. అయితే జ్ఞానులు అంటున్నారు, ఆ నక్షత్రమును చూచినప్పుడు అత్యానంద భరితులై, అంటే సంతోషము లిమిట్ కాదు, వారి హృదయము ఉప్పొంగేంత సంతోషం వారికి కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందును బట్టి అని అంటే అక్కడ ఉంటుంది ఒక మాట, చదవండి 10వ వాక్యం. కిషోరన్న ఆగమ్మ కాసేపు, వాళ్ళ సంగతి ఎంత తెలుసుకుని వస్తున్నాను. ఏడి నన్ను రమ్మంటేనేమో అడుగు అన్నా. అక్కడ ఆడిపించుకున్నావు కదా, సైలెంట్గా ఆడిపించుకో, అక్కడే లోపలికి రానికుండా ఆడిపించుకుంటున్నావు, మురుకులు అయ్యి తీసేస్తుంది. ఇప్పుడు చదువు. వారా నక్షత్రమును చూచి అత్యానంద భరితులై తలపైకెత్తారు. దేన్ని చూచి? ఇప్పుడు నా అనుమానం ఏంటంటే, నక్షత్రము వాళ్ళకి ఎప్పుడు కనపడ్డది? 2 సంవత్సరాల క్రితం కనపడ్డది. మీరు గుర్తుంచుకోండి. ఆ సెల్ సైలెంట్ తగ్గించేసి. ఆ నక్షత్రం ఎప్పుడు కనపడింది ఈ జ్ఞానుల కంటే? 2 సంవత్సరాల క్రితం కనపడ్డది. ఆ నక్షత్రము వీరిని యేసు ప్రభు ఉన్న స్థలానికి తీసుకొచ్చేదానికి ఎంత టైం పడిందంటే 2 సంవత్సరాలు పడింది. ఎన్ని సంవత్సరాలు పడిందండి? ఎన్ని సంవత్సరాలు వీళ్ళ యాత్ర చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. నేను అంటాను, నక్షత్రమును చూచిన దాన్ని బట్టి వీరికి నిజంగా సంతోషం కలిగిందంటే అక్కడే కలిగి ఉండాలిగా, తూర్పు దేశంలో. మళ్ళీ ఎంత దూరం ఎందుకు రావటం? నక్షత్రం ఏమన్నా మారిందా? ఏమండి, వేరే నక్షత్రమా? మనము మాదావరంలో బస్సు మిస్ అయిపోయిందంటే ఏడు నుండి నెల్లూరుకు ఒక బస్సు, నెల్లూరు నుండి అట్టేమన్నా మారింది ఇది మధ్యలో? అదే నక్షత్రమే, తూర్పు దేశమున వెలిగిన అదే నక్షత్రమే బెత్లెహేములో యేసు ప్రభు ఇంటి వరకు వాళ్ళని తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళకి ఆనందము కలిగేదైతే అక్కడే కలిగిందాలుగా, మరి ఎంత దూరం ఎందుకు వచ్చారు?
2 సంవత్సరాల ప్రయాణం. ఎన్ని సంవత్సరాలండి? ఒక రాత్రి ప్రయాణం చేస్తే మేము చేస్తే కోపం వస్తుంది, కానీ మీకు పండగ రోజులు ఏమనకూడదు. చూసారు, ఏమన్నా అన్నాను పొద్దుటి నుండి, ఏమనకూడదు. ప్రారంభ దినాలలో నేను ఆంధ్రాకి మీటింగ్కి వెళ్ళేటప్పుడు బస్సులో కూర్చుంటాను. కనిగిరికి వచ్చినాక దిగదమని చెప్పేసి చెప్పులు వేసుకుంటుంటే చెప్పులు కాళ్ళకి ఎక్కవు. ఏందిరా చెప్పులు ఎక్కవు, ఏమైనా మారినాయా చెప్పులు అని చెప్పి బస్సు అంతా ఎదుగులాడతారు. ఇట్లాంటి చెప్పులు ఎవరు వేసుకున్నారేమో, మారినాయేమో అని బస్సు అంతా ఎదుగులాడితే లేదు, అయ్యే నాయే ఎక్కువ. మళ్ళీ సరే కష్టపడి నాయన వేసుకొచ్చిన తర్వాత ఒక 2-3 గంటల సేపు పడుకుని నిద్రపోయినాక ఫ్రీ అయిపోతాయి. నాకు ఇప్పుడు అర్థం కాల, ఏందనంటే రాత్రంతా కాళ్ళు వ్రాలేసి ఉంటాం కాబట్టి కాళ్ళు వాపులు వచ్చేస్తాయి. ఒక రాత్రి ప్రయాణం, ఒక రాత్రికి వీళ్ళు ఎట్టొచ్చి ఉంటారు జ్ఞానులు? BMW కారులు వచ్చి ఉంటారా? ఎట్టండి? ఒంటెలు తీసుకొని, ఒంట్లు ఎంత స్పీడ్కి పరిగెత్తుతాయి? ఎడ తిరిగి ఒక 170-180 స్పీడ్లో పరిగెత్తాం, ఒంట్లో పరిగెత్తుతాయా? 2 సంవత్సరాల ప్రయాణం అండి జ్ఞానులు. నేను అంటాను, నక్షత్రాన్ని బట్టి వీళ్ళకి సంతోషం కలిగింది వాస్తవం అయితే వీళ్ళు ఎంత శ్రమ ఎందుకు పడాలి అన్నది నా ప్రశ్న. వీళ్ళు తూర్పు దేశంలో వీళ్ళు ఉన్న స్థలంలోనే వెలిగింది నక్షత్రం. అక్కడ చూసి అక్కడే ఆనంద భరితులైపోయి అక్కడే సంతోషం పడి అక్కడే క్రిస్మస్ పండుగ చేసుకోవచ్చుగా. 2 సంవత్సరాలు వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి, వాళ్ళ పనులను వదిలిపెట్టి, వాళ్ళ బాధ్యతలను వదిలిపెట్టి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎందుకు వచ్చారు? నక్షత్రము మారలా, అదే నక్షత్రం. మరి ఎందుకు ఎంత దూరం వచ్చారంటే చెప్తాను వినండి. ఆ నక్షత్రమును చూసి కాదు, ఆ ఇంటిలోనికి వారు ప్రవేశించబోతూ ఉన్నారు. ఏమి ఇల్లు అదనంటే యేసు ప్రభు ఉన్న ఇల్లు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు వీరికి ఆనందం కలిగిందంటే యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి ప్రవేశిస్తుండ్రు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరున్నారు ఇంట్లో? ఎవరున్నారండి? యేసుక్రీస్తు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు. సర్వలోక మానవాళి కొరకు పాప పరిహార్థ బలిగా మార్చబడుట కొరకై ఈ భూలోకములో మానవ జన్మెత్తిన ఆ గొప్ప చక్రవర్తి ఆ ఇంటిలో ఉన్నాడు గనుక ఆ ఇంటిలోనికి ప్రవేశించబోతున్న ఈ జ్ఞానుల యొక్క హృదయము ఉప్పొంగిపోయింది. ఎందుకు వచ్చింది వారికి ఆనందం? నక్షత్రాన్ని చూచి కాదు, నక్షత్రంలో చూచి ఆ ఆనందం వచ్చింది వాస్తవమైతే 2 సంవత్సరాల క్రితమే వచ్చి ఉండాలి. అయితే అప్పుడు రాని ఆ ఆనందము ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వారు యేసు నివసిస్తున్న ఇంటిలోనికి ప్రవేశించబోతున్నారు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏముండాలండి యేసు ఇంటిలో? ఏముండాలి? యేసు ప్రభు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు ఇంట్లో? యేసు ప్రభు ఉన్నాడు. నేను అంటాను, జ్ఞానులు ఎవరండి? భూగోళ శాస్త్రాన్ని చదివిన వారు జ్ఞానులు. ఇప్పుడు మనోళ్ళు కూడా కొంతమంది భూగోళ శాస్త్రం చదివిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మనోళ్ళే. ఆ రహస్యాలు అటు కృప దాచిపెట్టాడు దేవుడు. పైన చూసి సరైన వాన రాబోతుంది, చిత్తగొట్టబోతుంది వాన, ఒక చుక్క కూడా పడతారు. అది మన జ్ఞానం. ఏమండి? ఏం భయపడదు, వర్షం ఏమి రాదు. వీళ్ళు నోటి ముహూర్తం బేబిచ్చంగా పడుద్దు వాన. వీళ్ళు కూడా భూగోళ శాస్త్రాలే, కానీ ఎలాంటి శాస్త్రాలు కాదు వాళ్ళు. కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో వెలిగిన నక్షత్రాన్ని బట్టి రక్షకుడు పుట్టాడు అని నిరూపించబడింది. నిరూపించారు. ఎక్కడో ఉన్న జ్ఞానులు వచ్చి ఆ పట్టణంలో ఉన్న రాజుకు చెప్తున్నారు, యూదులకు రాజు ఇక్కడ పుట్టున్నాడు. ఏ జ్ఞానం అండి! స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొన్నిసార్లు నేను కూడా పేటలో ఎవరికన్నా చిన్న చిన్న గాయాలు దెబ్బలు కింద పడి అవి అయినప్పుడు మనోళ్ళు చెడుతా, ఏందన్నా పలానాక కింద పడిందంటే, ఏం పోయి చూసినరా? పడిందా?
ఎప్పుడు మాడు పగలగొట్టాలనిపిస్తుంది నాకైతే. ఇంచుమించు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాకు తెలుస్తుంది. ఎక్కడున్న వాళ్ళకి నిన్న దేవరాజు అనుకుంటా పౌలు కూడా ఊరికి పోయినట్టుండి అంటే పోయింది అన్నా 24 గంటలు మాట్లాడుతుంటారు. మళ్ళీ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ రోజు రాజుకి జ్ఞానులు వచ్చి చెప్తున్నారు, ఈ పట్టణములో దావీదు పట్టణములో రాజు పుట్టాడు, యూదులకు రాజు. ఏడి అప్పుడు దాకి తెలియదు. ఎంత జ్ఞానులండి. ఏం కానుకలు తెచ్చారు వారు? బంగారము, బోలము, సామ్రాణి. మీరు ఊరకు ఒక చిన్న ఊహ తలపైకి ఎత్తారు. బంగారము, బోలము, సామ్రాణి కానుకలు తెచ్చారు. వీళ్ళు భూగోళ శాస్త్రం చదివిన వాళ్ళు, వీరు జ్ఞానులు. వీళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ? వీళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ? ఉన్నోళ్ళే కదండి. ఉన్నోళ్ళు అంటే అన్ని విషయములలో వీళ్ళు కొంచెం స్థాయి కలిగిన వాళ్ళే. యేసు ప్రభుకి ఏముందండి? యేసు ప్రభు వారి నాన్నగారు యోసేపు గారు ఏం పని చేసిన? వడ్రంగి పని చేసేవాడు. పెద్ద ప్యాలెసా, గుడిసె. గతంలో సమూయేల్ పాస్టర్ గారు వచ్చారు సెమీ క్రిస్మస్కి. ఆయన గారు నాతో మాట్లాడతా, మీరు ఖచ్చితంగా ఒకసారి యెరూషలేము వెళ్ళి రావాలన్నా అని చెప్పాడు. ఖచ్చితంగా వెళ్ళాలన్నా, నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా యేసు ప్రభు నివసించిన ఇంచుమించు 30 ఏళ్ళు యేసు ప్రభు ఆ ఇంట్లో నివసించాడు. ఆ ఇంట్లోపలికి వెళ్ళి రావాలి నేను అన్నా. ఆయన అన్నాడు, అన్న చిన్న గుడిసె అన్న, చిన్న గుడిసె లోపల వెళ్ళాలన్నా. ఆ గుడిసెకు ఇప్పుడు చాలా కట్టేశారు, అయితే ఆ చిన్న గుడిసె మాత్రము అలాగనే ఉందని చెప్పారు. కిషోరన్నా కనికరించన్నా. స్కూల్ టీచర్ అయిపోయింది పాపం. నా ప్రియులారా, ఖచ్చితంగా ఆ గుడిసెలకు ఒక్కసారిని వెళ్ళి రావాలని ఆశ ఉంది నాకు. స్తోత్రం కలుగునగాక. వీళ్ళెవరు? యేసు ప్రభు వారి వద్దకి జ్ఞానులు వచ్చుచున్నప్పుడు యేసు ప్రభు అప్పటికి పశువుల పాకలో లేడు. అప్పుడు ఇంటికి వచ్చేసారు. అప్పుడు 2 ఏళ్ళు ఇంటికి వచ్చేసారు. గొల్లలు మాత్రమే యేసు ప్రభు పశువుల పాకలో ఉన్నప్పుడు వచ్చారు, జ్ఞానులు రాలేదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే చిన్న ఇంటిలోనికి వచ్చారు. వాళ్ళకి పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఈ చిన్న ఇంటిలోనికి వచ్చేదానికి ఆశపడ్డారు. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పనివ్వండి. నీ ఇల్లు పాలరాతి మీద ఉన్నా పర్వాలేదు, నీ ఇంటిలో ఏసీ ఉన్నా పర్వాలేదు, కారు ఉన్నా పర్వాలేదు, మంచి లగ్జరీ జీవితం నువ్వు జీవిస్తున్నా పర్వాలేదు, యేసు ప్రభుగా నా ఇంటిలో లేకపోతే ఆ ఇంటిలో ఉన్నది ఏదైనా సరే నిష్ప్రయోజనము అని జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభు లేకుండా నీ ఇంటిలో ఏమున్నా అవి వ్యర్థం, ప్రయోజనం లేనిది. ఏమి లేకపోయినా నీ ఇంటిలో యేసు ప్రభు ఉంటే సమస్తము సమకూర్చబడినట్టే. దేవునికి మహిమ కలుగునగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు. ఎవరున్నారండి? యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు అంత ఆనందం కలిగిందంటే యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి వీళ్ళు వెళ్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు నేననే మాట ఏంటంటే మనం కూడా యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి పోవాలి. కాబట్టి ఏం చేద్దాం? మాకు పెద్ద ప్రాబ్లం, నో ప్రాబ్లం పాస్టర్ గారు, నువ్వు అందరికి యెరూషలేముకి టికెట్లు ఇయ్యి. నేనే పోలేకపోతున్నా, 2 లక్షలు అవుతుంది. మీ అందరికి నేను యాడ్ చేశాను. మరి ఎట్ట పాస్టర్ గారు? యేసు ప్రభు ఉన్న ఆ రోజు ఉన్న ఆ ఇంటిలోనికి పోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ రోజు మనమున్న ఇంటికి యేసు ప్రభుని తీసుకొచ్చుకుందాం. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి వెళ్ళే ఆ స్థాయి మంది లేకపోయినా నువ్వు పిలిస్తే నీ ఇంటిలోనికి యేసు ప్రభు వస్తాడు. హల్లెలూయా. ఆయన ఎవరైనా లోకాలను ఏలేరా రాజు
రాజువైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు లోకాలను ఏలేరా రాజువైన నీవు సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు నీకెంత దీన మనసు నాకెంత ఘనత యేసు నీకెంత దీన మనసు నాకెంత ఘనత యేసు ఎంతగా 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 స్తుతులు పాడినా యేసు నీ రుణము తీరునా హల్లెలూయా ఎవరైనా లోకాలను ఏలే రారాజు ఆయన కానీ నువ్వు పిలిస్తే నీ ఇంటిలోనికి ఆయన వస్తాడు ఈ దినము హల్లెలూయా ఆయన నీ ఇంటిలోనికి వస్తే ఇంకా నీ ఇంటిలో చింత బాధ దుఃఖము వేదన కన్నీరు నీ జీవితంలో ఉండవు 2 సంవత్సరములు ప్రయాణము చేసి ఎందుకు వచ్చారంటే ఆ ఆనందము పొందాలి యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి ప్రవేశించాలి స్తోత్రం చెప్పండి గట్టిగా యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి ప్రవేశించే వారికి ఆనందము ఉప్పొంగిపోతుంది యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి ప్రవేశించగలిగితే నీ బాధ దుఃఖము వేదన చింత కొట్టివేయబడతాయి ఎందుకంటే ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు హల్లెలూయా మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దె మీద నీవున్నా నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా అందముతో అతిశయించిన నీవు సుందరివని గర్వించిన చివరికి ఇది మన్నన్నా ఆపై నీ గతి ఏమన్నా అట చూస్తారా ఏందండి వింత జంతువును చూసినట్టు ఏమున్నా లేకున్నా యేసు ప్రభు ఉంటే అది చాలు యేసు ప్రభు లేకుండా అన్ని ఉన్నా సున్నా స్తోత్రం చెప్పండి గట్టిగా కాబట్టి ఈ సాయంకాల సమయంలో నేను చేయు మనవి ఏమనగా యేసు ప్రభును మనం ఇంటికి పిలుచుకోవాలి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా ఎట్ట పిలుద్దాం కొత్త బట్టలు కొనిపెట్టి పిలుద్దామా ఆ మధ్య ఒక ఆమె గిట్నే అయ్యా కీళ్ళ నొప్పులయ్యా కాళ్ళ నొప్పులయ్యా ముక్కు నొప్పి అయ్యా మూతి నొప్పి అయ్యా మాడు నొప్పి అయ్యా అని చెప్తుంటే ఇవన్నీ బావాలంటే అమ్మా ఇన్ని మందులు వాడాలి అవన్నీ వద్దు కానీ కాళ్ళకి కీళ్ళకి ముక్కు నొప్పికి మూతి నొప్పికి అంత ఇన్ని మందులు వద్దు కానీ ఒకే ఒక మెడిసిన్ చెప్తాను యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే చాలన్నా అమ్మంటది రమ్మని చెప్పాను నేను వద్దన్నానా ఏమైనేమి నీ మేనమామ రమ్మని దానికి నా ప్రియులరా ఎప్పుడు యేసు ప్రభు మన ఇంట్లోనికి వస్తాడు చదవండి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం జకర్యా 2:10 సియోను నివాసులారా ఇట్ట చదువు నజరత్తుపేట నివాసులారా అది ఇట్ట చదువు నజరత్తుపేటలో ఉన్న ఫిలదెల్ఫియా విశ్వాసులారా అదే కొంచెం స్టక్ అవుతుంది ఓకే రైట్ అబ్బా ఏ మాట కొట్టండి చాపట్లు గట్టిగా ప్రభు అన్నాడు నజరత్తుపేటలో ఉన్న ఫిలదెల్ఫియా సంఘపు విశ్వాసులారా నేనే వచ్చి మీ ఇంట్లో నివాసము చేయబోతున్నాను హల్లెలూయా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మన ఇంటికి వస్తే మనకి ఎంత సంతోషం అండి ఎంత ఆనందం కొన్నిసార్లు కొంతమంది అంటే నాకు కొంచెం దూరంగా ఉండేవాళ్ళు అంటే మన సంఘాలు నజరత్తుపేట సిఆర్పిఎఫ్ మౌంట్ ఇవన్నీ నేను తరచుగా వస్తుంటా కానీ కాబట్టి
పెద్దగా నన్ను మీరు పట్టించుకోరులే. నేను కూడా దాని గురించి ఎక్కువ దిగులు పడను. కొంచెం ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు కొంత యూట్యూబ్లో నన్ను కొంతమంది ఫాలో చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో వర్తమానాలు వీళ్ళు సరే ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ అటువైపు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సరే చాలా రోజుల నుండి పిలుస్తూ ఉంటారు కదా, సరే ఊరికి ఇక్కడే కదా వెళ్ళొద్దామని వెళితే అబ్బా వాళ్ళ సంతోషము అసలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, ఏం తెచ్చిపెట్టాలో అర్థం కాదు, వణుకు వచ్చేస్తుంటుంది, భయం వచ్చేస్తుంటుంది. అబ్బా ఆ సంతోషము వాళ్ళ ముఖాలలో కనపడుతుంది నాకు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఒక సాధారణమైన ఒక సేవకుడుగా నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెడితేనే అంత సంతోషం. కానీ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్న దేవుడు మన ఇంట్లో అడుగు పెడితే మన జీవితం ఎంత ధన్యకరంగా మారిపోతుందండి. ప్రభు అంటున్నాడు, నజరత్తుపేటలో ఉన్న ఫిలదెల్ఫియా విశ్వాసులారా, నేనే మీ ఇంట్లోకి వచ్చి నివాసం ఉండబోతున్నాను. హల్లెలూయా. ఎప్పుడు అన్న మాట కింద ఉంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉండి మీరు పాటలు పాడండి చాలు, అంతే. ఎప్పుడు యేసు ప్రభు వచ్చి మన ఇంట్లో ఉంటాడంటే సంతోషకరమైన పాటలు పాడినప్పుడు కాదు, సంతోషంగా ఉండి పాటలు పాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనసులో అయ్యా అర్థమైందా? ఏమన్నా ఏందయ్యా సంతోషం అంటే ఏం పడ సంతోషం పొంగుది, సంతోషం పొంగుది, సంతోషం ఎన్నిల్ పొంగుదే అనే పాట. క్రిస్మస్ పాటలు కూడా గుడ్ ఫ్రైడే పాటలలాగా పాడుతున్న దౌర్భాగ్య స్థితి ఏడన్నా వస్తుందా? ఆ మధ్య ఒక స్థలంలో వద్దులేండి, యూట్యూబ్లో ఉంది, ఒక స్థలంలో పాట పాడుతున్నాను. నా యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ. ఉడుకు నిలిపోయినారు దాని మొహాన, నిద్రపోతుంది. ఎట్ట పాడాలి? నా యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ. ఎట్ట పాడాలండి? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇట్టే పాడుతానేది, ఇట్టే పాడుతానేది, అదే చెప్తున్నారు మళ్ళీ. స్తోత్రం కలుగునగాక. సంతోషం ఉండే పాటలు కాదు, నువ్వు పాడే పాటే సంతోషం ఉండి పాడంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. తమిళ్లో ఒక పాట ఉంటుంది, ఫాదర్ బెర్క్మన్స్ గారు పాడిన పాట. కుతూగలం கொண்டாட்டமே ఎన్ యేసువిన్ సన్నిధానத்தில். తెలుసా మీకు? ఓయమ్మ వీళ్ళు అలివుగానోళ్ళు. సరే కొట్టు. వల్లవరం యేసు వాళ్ళ వైకు దైవం వెற்றி మేల వెற்றி తందార్. చప్పట్లు కొట్టండి. సంతోషంగా ఉండి పాడటం అంటే మన హృదయము సంతోషంగా నింపబడాలి. నింపబడినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తామండి? చప్పట్లు కొడతాము, ఆరాధిస్తాము, పాడుతాం. ఏది సంతోషం ఉన్న వాళ్ళందరూ పాడండి. వల్లవరం యేసు వాళ్ళ వైக்கும் దైవం వెற்றி మేల వెற்றி தந்தார். వల్లవరం యేసు வெற்றி மேல வெற்றி தந்தார். கிறிஸ்துவுக்குள் வாழ்வு கிருபையால் மீட்பு. ஓஹோ கிறிஸ்துவுக்குள் வாழ்வு கிருபையால் மீட்பு பரிசுத்த ஆவியினால் குதூகலம் கொண்டாட்டமே என் இயேசுவின் சன்னிதானத்தில். హల్లెలూయా. ఎట్లా పాడాలండి పాటలు? చేసే ప్రార్థన ఎట్లా చేయాలి? నువ్వు వస్తావా రావా ప్రభువా? రాడు. ఆయనకే కుప్పల తెప్పల మూటలు బస్తాల మీద పెడుతుంటే ఇంక నువ్వు ఒక 2 టన్నులు పెట్టేదానికి పిలుస్తున్నావు ఆయన. ఎట్లా ప్రార్థన చేయాలి? ఎట్లా పాటలు పాడాలి? సంతోషకరమైన పాటలు పాడితే సంతోషం రాదు. నువ్వు ఏ బాధలో ఏ దుఃఖంలో ఉన్నా దేవుడిని బట్టి సంతోషం ఉండి పాడాలి. హల్లెలూయా. అమ్మా నువ్వు కూడా టీచర్ అయిపోతావు తొందరగా.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుడు, పండుగ రోజుల్లో తిట్టకూడదు అనుకుంటున్న దేవరాజు టెన్షన్ చేసేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషమైన పాటలు పాడితే రావు సంతోషం. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు నీ ఎడలో చూపుతున్న కృపను బట్టి సంతోషం తెచ్చుకొని సంతోషంగా పాటలు పాడాలి. హల్లెలూయా. ఆహాయా బోరా ఎప్పుడు ధ్వనించునో, ఆ పదాలు ఎన్నరా? అయ్యయ్యో ఆ బోరా ఎప్పుడు ధ్వనించు అటుందా? ఆహా అంటే ఎప్పుడు ఎప్పుడు పలుకుతాం? ఆహా ఎంత బాగా లైట్లు వెలుగుతున్నాయి అంటే ఏంటి? సంతోషం. సంతోషములో పాడాలి కానీ భయముతో, దుఃఖముతో, బాధతో ప్రభుని తిట్టినట్టు పాడకూడదు. ఆహాయా బూరా ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయా బూరా ఎప్పుడు, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం, ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. ఎట్లా పాడాలి? మీరు సంతోషంగా ఉండి మీరు పాడండి. నేను మీ వద్దకు వచ్చి మీతో నేను నివాసం చేయబోతున్నాను. హల్లెలూయా. కన్నీరేలమ్మా ఏమైందమ్మా అని అనాల్సి వస్తుంది మళ్ళీ. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువు. రండి ఉత్సాహించి పాడుదము. నీలో ఏదిరా ఉత్సాహము? నీలో ఏది? నీలో ఉంటే కదా ఇతరులకు వచ్చేది. ఉత్సాహం, సంతోషంగా ఉండి మనం ప్రభుని పాడాలి. హల్లెలూయా. ఆ పాటను పాడినప్పుడు ప్రభు అంటాడు, నేను నీ వద్దకు వస్తాను, నీతో నివాసం చేస్తా. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాట, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యం. కీర్తనల గ్రంథం 22:3. నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. తలపైకి ఎత్తాయి. యేసు ప్రభు మన ఇంటికి రావాలంటే ఒకటి, సంతోషంగా నువ్వు ఏం చేసినా, పాట పాడినా సంతోషంగా పాడాలి, ప్రార్థన చేసినా సంతోషంగా చేయాలి, ఆరాధించినా సంతోషంగా ఆరాధించాలి, కానుకలు సమర్పించినా సంతోషంగా సమర్పించాలి. నంబర్ 2, ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన ఆసీనుడవుతాడు. దేవునికి మహిమ కలుగున గాక. ఆసీనుడు అవటం అంటే అర్థం ఏందండి? కూర్చోటం. స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడవి ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. ఇప్పుడు మామూలుగా ఈ మండలానికి ఏం డిస్ట్రిక్ట్ ఇది? ఒంగోల, తిరువల్లూరు డిస్ట్రిక్ట్. తిరువల్లూరు డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యే రావాలనుకో, ఇక్కడికి మన ఇంటికి రావాలనుకో, లేకపోతే మన ఫంక్షన్కి రావాలనుకో, లేకపోతే మన ఇంటి ఓపెనింగ్కి రావాలనుకో, సులభంగా వచ్చేస్తాడా? మొదట పిఏని కలవాలి, పర్సనల్ అసిస్టెంట్ ఉంటారు, ఆయన కలవాలి, ఆయన కలిసేదానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆయన కలిసిన తర్వాత ఆయన ఏమంటాడు? ఎమ్మటి ఇచ్చేస్తారా? ఆయన పలానా తారీఖు రా సారు బిజీగా ఉండంటాడు. నువ్వు పలానా తారీఖు వెళ్తావు, మళ్ళీ ఆయన అంటాడు లేడండి సారు ఊర్లో లేడంటాడు. ఎవరు? ఈ పర్సనల్ అసిస్టెంట్. మళ్ళీ ఒక తారీఖు చెప్తాడు, మళ్ళీ పోవాలి.
దాని తర్వాత ఒక 4-5 సార్లు తిప్పించుకున్న తర్వాత అప్పుడు అంటాడు, మేము సార్ దగ్గర చెప్తాం ఈ మాట. ఎప్పుడు 4-5 సార్లు తిప్పించుకున్నాక చెప్తామండి. తర్వాత ఆ సారు దగ్గరకు పోయి చెప్తారు. ఆ సారు కూడా ఎమ్మటి చూసేస్తాడా, ఈ నెలంతా నేను బిజీగా ఉన్నాను కాబట్టి వచ్చే నెలలో రమ్మని చెప్పండి అని అంటాడు ఆ సారు. ఇప్పుడు ఆ సారు దగ్గరికి వెళ్ళేదానికి 4-5 సార్లు తిప్పిస్తారు. సరే ఎట్లాగైనా వెళ్ళి ఆయన కలిసామనుకో, అయ్యా పలానా తారీఖు మా కుమారుడికి పెళ్లి పెట్టుకున్న, ఖచ్చితంగా మీరు రావాలి, మీ చేతుల మీదుగా ఈ పెళ్లి జరగాలి అంటే ఎమ్మటే డేట్ ఇచ్చేస్తాడా? నో, ఐఎమ్ సో బిజీ. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డేట్ ఇప్పుడు వద్దు కానీ ఫిబ్రవరి నెలలో పెట్టుకోండి డేట్ అని అంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన రావాలంటే ఆయనకి తగినట్లుగా మనం తారీఖును మార్చుకోవాలి. మార్చుకున్న తరువాత కూడా ఆయన ఫంక్షన్లో వచ్చేంత వరకు కూడా మనకు టెన్షన్ తగ్గదు. ఏం తిరగేస్తాడో, దిడీర్ను ప్రోగ్రామ్ పడిందండి రాలేకపోయానని చెప్తాడేమో అని ఆయన వచ్చి వెళ్ళేంత వరకు మనకు అంత టెన్షన్. ఒక్క డిస్టిక్ కి ఒక ఎమ్మెల్యే రావాలంటే ఎంత టెన్షన్. అయితే మన యేసుప్రభు ఎవరో తెలుసండి? సర్వలోకానికి ఆయన ఒక్కడే చీఫ్ మినిస్టర్, ఆయన ఒక్కడే ప్రెసిడెంట్. అంత గొప్ప దేవుడు. నువ్వు అపాయింట్మెంట్లు ఏమొద్దు, నీవు స్తుతిస్తే చాలు నీ వద్దకు వచ్చేస్తాడు ఆయన. చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు పెద్దగా తిరగాల్సిన తిప్పలు పోదాల్సిన అంత అవసరం లేదు. నీవు ఆయనను స్తుతిస్తే ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన ఆశీనుడవుటకు ఆయన దిగి వచ్చేస్తాడంతే. మీకు ఒక సూత్రం చెప్తాను, జాగ్రత్త గుర్తు పెట్టుకుని, ఎప్పుడు మర్చిపోబాలి. ప్రభు మన ఇంట్లోనికి రావాలంటే చాలా సులభంగా ప్రభుని రప్పించుకునే ఒక సూత్రం ఏంటంటే, నువ్వు ప్రభుని మనసారా స్తుతిస్తున్నప్పుడు ఆయన ఆ సింహాసనము కంటే స్తుతుల సింహాసనమును కోరుకునేవాడు గనక ఆయన యొద్దకు దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆ పాటలో దైవజనులు యేసన్న గారు పాడతారు, అద్భుతమైన పాట. ఎన్ని కాలాలు తరిగిపోయినా మరుపు రాని పాట. కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. హల్లెలూయా. ఒక ఇంటర్వ్యూలో దైవజనులు యేసన్న గారు చెప్పారు, ఆరాధన ఛానల్ అనుకుంటారు ఆయన ఉన్నప్పుడు, మీరు ఎంతగా అభివృద్ధి అవటానికి కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు అని అడిగారు యాంకర్. దానికి యేసన్న చెప్పాడు సింపుల్ గా, నేను ఎప్పుడు ప్రభును స్తుతిస్తాను ఉంటాను, అదే కారణం అన్నాడు. ఆమెన్ లేదు, అది ఏంది ఇచ్చేసారు ఆయన, ఏంది ఇల్లట్లా ఇచ్చి తినేసి నీళ్ళు తాగి ఇంటికి పోయి, నేను ఎంతసేపు కంట్రోల్ చేశాను తిట్టకుండా. ఎంత పెద్ద మాట చెబితే మురుకులు బాగా సలిగి పెట్టేస్తే చప్పుడు అయిపోతాయి, చూసావా? అట్లా అయిపోయింది. ఇంకా క్రిస్మస్ పండుగ కూడా అయిపోవాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఎంతగా అభివృద్ధి అయ్యేదానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? నేను ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తూనే ఉంటాను, అదే కారణం. దావీదు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అడవిలో తిరుగుతున్నావు, నీవు ఇప్పుడు రాజు అయిన, ఏంటి కారణం? మై టాలెంట్ ఏమనుకున్నావు మరి, ఏ షన్నోడు నేను అంటడా? ఆ అడవిలో కూడా నేను ప్రభుని స్తుతిస్తూనే ఉంటానండి, అదే కారణం. అసలు స్తుతించే వాళ్ళ స్థితిగతులు మామూలుగా ఉండదు. చూసుకో, స్తుతిస్తే నీ స్థితిగతులు దేవుడు తల్లకిందులుగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన ఆశీనుడు. ఎవరు చేసే స్తుతుల పైన? ఇశ్రాయేలు. అందరూ జాగ్రత్తగానండి. ఇశ్రాయేలుగా ఎప్పుడు మారాడు? యాకోబు హెబ్రోను రేవు దగ్గర. ఎట్లా మారాడు అంటే, ప్రభు నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అని అన్నాడు. ప్రభు అంటాడు, ఒరే
నువ్వు అన్నను మోసపరిచి జ్యేష్ఠత్వపు హక్కును దోచుకున్నావు, తండ్రిని మోసపరిచి సమస్త ఆశీర్వాదంలో దోచుకున్నావు, మేనమామని మోసపరిచావు, 2 భార్యలు చేసుకున్నావు, పిల్లలు ఉన్నారు, దాసదాసులు ఉన్నారు, ఎట్లు గొర్రెలు రయ్యలు రంకెలు ఎన్ని ఉన్నాయి. ఇన్ని ఆశీర్వాదాలు చాలదంటరా? ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ మనసులో ఏమీ లేదు, సంతోషం లేదు. ఈ యొద్దు ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు కావాలి. అప్పుడు ప్రభు ఒక ప్రశ్న అడిగాడు యాకోబుతో, ఏంటంటే నీ పేరేంటి? ఎందుకు అడిగాడు? దేవుడికి యాకోబు పేరు తెలీదా? ఏమండి, 12వ అధ్యాయములో అబ్రహాముని దేవుడు పేరు పెట్టి పిలవలేదా? చెట్టు కింద కూర్చొని ఉన్న నతానేలు, నతానేలు నువ్వు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను అనలేదా? జక్కయ్యా నువ్వు చెట్టు మీద ఉన్నప్పుడే నేను చూశానని అనలేదా? చెట్టు కింద ఉన్నోడు పేరు తెలుసు, చెట్టు పైన ఉన్నోడు పేరు తెలుసు. అబ్రహాము గారి యొక్క మనవడైన యాకోబు పేరు తెలీదా? ఎందుకు అడిగాడు? నీ పేరేంటంటే, ఇదే ప్రశ్న 20 ఏళ్ల క్రితం ఈసాకు అడిగాడు యాకోబుని. ఏమని? నీ పేరేంటి అని. అప్పుడు ఏమన్నాడు యాకోబు? నేను ఏశావును అని అబద్ధమాడాడు. అదే ప్రశ్న ఇప్పుడు తండ్రి అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఇప్పుడు యాకోబు అన్నాడు, నేను యాకోబునయ్యా, నేను మోసగారినయ్యా, నేను పాపినయ్యా. అప్పుడు ప్రభు అంటాడు, యథార్థంగా నీ లోపము కపటము అతిక్రమాన్ని ఒప్పుకున్నావు గనుక ఇక మీదట నీవు యాకోబు కాదు, ఇక మీదట నీవు ఇశ్రాయేలు, ఆశీర్వదించబడిన వాడవు నీవు. హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా ఇశ్రాయేలుగా మార్చబడాలి. ఇశ్రాయేలుగా మారి మనం ప్రభువును స్తుతించాలి. అప్పుడు ఆయన దిగి వస్తాడు. ఇశ్రాయేలుగా మారాలి అని అంటే యాకోబు ఇశ్రాయేలుగా మారేదానికి ఏం చేశాడు? తన తప్పును ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. నేను యాకోబునే మోసగాన్ని అని ఒప్పుకున్నాడు. ఎవరైతే ఈ దినము దేవుని దగ్గర, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను నేరస్తున్నయ్యా, నేను నా లోపం ఇదేనాయనా అని ఎవడైతే అతిక్రమమును దాచిపెట్టుకోకుండా ప్రభు దగ్గర ఒప్పుకుంటాడో వారిని దేవుడు ఈ దినము ఇశ్రాయేలుగా మార్చబోతున్నాడు. వారు స్తుతిస్తున్నప్పుడు ఆ మధ్యకి దేవుడే సాక్షాత్తు దిగి వచ్చి ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఇశ్రాయేలు దేవుడు. వారు స్తుతిస్తున్నప్పుడు ఆయన రాకుండా ఉంటాడా? కానీ యాకోబు స్తుతిస్తే రాడు, ఇశ్రాయేలు స్తుతిస్తే వస్తాడు. నీవు ఇశ్రాయేలా యాకోబా? తప్పుడు దాచుకునే యాకోబా, లేకపోతే లోపములను ఒప్పుకునే ఇశ్రాయేలా? నిన్ను నీవే పరిశీలన చెయ్యి. రాత్రి ఈ క్రిస్మస్ నీకు ఒక దీవెనకరంగా మార్చబడాలంటే యాకోబుగా ఉన్న నీ జీవితం ఇశ్రాయేలుగా మారాలి. ఇశ్రాయేలుగా మారాలంటే ప్రభు దగ్గర యథార్థత ఒప్పుకోవాలి. యథార్థత ఒప్పుకునేసి ప్రభు దగ్గర నీ లోపములేంటి ఆయన దగ్గర చెప్పేసి దాన్ని విడిచిపెట్టి నీవు ఇంటికి వెళ్ళి ఆరాధించి చూడు. నా ప్రభు నీ స్తుతుల పైన ఆశీర్వదించుటకు ఆయన దిగి వస్తాడు. ప్రభు నీ ఇంటికి వచ్చేదానికి ఒకటి సంతోషంగా ఉండి ప్రభుని ఆరాధించాలి, పాటలు పాడాలి. నెంబర్ 2 ఇశ్రాయేలుగా మారి ప్రభుని స్తుతించాలి. నెంబర్ 3 చదవండి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 18:18. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో అవి పరలోకమందు బంధించబడతాయి. భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందును విప్పబడతాయి. అది 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 మాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉంటాడు ప్రభు? స్వయంగా ప్రభువే చెప్పిన మాట. ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానడా? మరి రచ్చబండ దగ్గర కూడా కూడుకుంటున్నారుగా. ఆ సిగ్నల్ నుండి దిగొస్తే వరుసగా అదొక రచ్చబండ అయింది మనోళ్ళకి.
ఊరిని కాపలా కాసేవాళ్ళు కొంతమంది ఊరు బయట తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు నైట్లలో కొన్ని క్వార్టర్స్లలో చూశారంటే గూర్ఖాలు అంటారు, వాళ్ళు సెక్యూరిటీలు రాత్రి తిరుగుతుంటారు. పేటనంతా మనోళ్ళే కాపాడేటట్టు ఆడ కూడా కూడుకుంటారు కదా, మరి అక్కడికి రావద్దా ప్రభు? సరవణ స్టోర్లో ఇప్పటికీ జనం దక్కల తిత్తనే ఉన్నారు. మరి ఎంత డబ్బులు పెట్టుకొని ఉన్నారో, ఎక్కడ దాచిపెట్టి మనకైతే ఇప్పటికీ జనం దక్కల. అదిగో అది కూడా చెప్తాను, టీ నగర్లో ఇంకా జనం దక్కల. మరి అక్కడ కూడా కూడుకున్నారు కదా కుప్పలు తెప్పల మంది, మరి అక్కడికి రావద్దా ప్రభు? ప్రభు అన్న మాట క్లారిటీగా వినండి. నా నామము పేరట మీరు కూడుకున్నప్పుడు, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు, ఇద్దరు భర్త భార్య, ముగ్గురంటే నలుగురంటే భార్య భర్త ఇద్దరు, పిల్లలు నలుగురు, కుటుంబంగా కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు అక్కడికి ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. ఆ మధ్య ఒక సిస్టర్ని అడిగా, సిస్టర్ గారు ఎప్పుడైనా కుటుంబంతో ప్రార్థనకు వచ్చారా మీరు మందిరానికి అంటే, మా ఆయన చాలా బిజీ అని కూడా చెప్పని తెలియదు, బిజీ అని, బిజీ, చాలా బిజీ, రాడని. సరే మీరు మందిరానికి రాకపోతే పోయారు, కానీ కనీసం ఇంట్లో అన్న పిల్లల్ని మోకరింపు చేసి కుటుంబంతో కూడా ప్రార్థన చేయండి అమ్మా, మీ కుటుంబానికి క్షేమం అంటే, ఏడు పాస్టర్ గారు అసలు ఆయన క్షణము తీరికుండట్లేదు, ఆయనకి నిలకడగా నిలబడలేకపోతున్నాడు, కుదురుగా కూర్చోలేకపోతున్నాడు, పని బిజినెస్ బిజినెస్ బిజినెస్. ఉదయం 4 గంటలకు వెళ్ళిపోయారంటే రాత్రి 11 గంటలకు, అమ్మ ఒక్కరోజు సెలవు పెట్టి మందిరాన్ని అస్సలు కుదరదు అంటున్నారు. సరే నేను అప్పుడే అనుకున్నా, ఎక్కడైనా దొరుకుద్దిగా, నాకు ఎక్కడైనా దొరుకుద్దిగా. ఒక స్థలంలో ఫంక్షన్ అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రాల మండపానికి. ఇంకా మా రాత మేము రావద్దు, సేవకులు ముందే రావాలి. ఆ పెళ్లి కొడుకు నలుగే అయిపోయి ఉండదు, వచ్చినవా ఎక్కడున్నావు, ఇంకా రాకపోతే అట్ట, కాబట్టి మా తప్పదు మేము రావాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురే మండపానికి రాలా, వీళ్ళు కుటుంబంతో కూడా ఫ్యామిలీ కపిల్స్ ముందే వచ్చి కూర్చున్నారు. నాకు మిడిమేళం వచ్చింది కోపం. నేను పిలిచా, షెట్రు ఎట్రండి అని అడిగి, పాస్టర్ గారు బాగున్నారా, పాస్టర్ అమ్మ గారు ఎట్లున్నారు, పిల్లలు ఎట్లున్నారు, ఈ సోది ఆపి అస్సలు తీరిక లేదంటే మరి ఇప్పుడు ఎట్టొచ్చింది తీరికని అడిగిన. మరి ఫంక్షన్ అంటే మరి రాకపోతే వాళ్ళు అలుగుతురు కదండి, రాకపోతే వాళ్ళు పెళ్ళి ఆపుతారా, నువ్వు రాకపోతే, లేకపోతే ఇక్కడ తినేదానికి బిర్యానీ తినేదానికి మనుషులు లేరా, సిగ్గులేదు. ఫంక్షన్కి వచ్చి కుటుంబంతో వచ్చేదానికి టైము ఉంటుంది, షాపింగ్లకి వెళ్ళేదానికి టైం ఉంటుంది, కానీ దేనికి టైం ఉండదండి. ప్రార్థన చేయాలంటే, కుటుంబంగా కూడి ప్రార్థించాలంటే, మీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి. కుటుంబ ప్రార్థనకి ఎంత బలమో చెప్తాను వినండి. కుటుంబ ప్రార్థనగా మీరు కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు, మీరు భూమిలో దేన్నైతే బంధిస్తున్నారో అది దేవుడు పరలోకమందు బంధిస్తాడు. మీరు దేన్నైతే విప్పుతున్నారో అది అక్కడ విప్పబడుతుంది. ఎంత అధికారము దేవుడు కుటుంబ ప్రార్థనకి ఇచ్చాడో తెలుసండి. ఏబు కుటుంబాన్ని దేవుడు ఎందుకు భద్రపరిచాడు అనుకుంటున్నారు? ఏబు ప్రతి ఉదయము కుటుంబ ప్రార్థన జరిపేవాడు. కాబట్టి ఆ కుటుంబానికి దేవుడు ఏ ఆపాయము రానివ్వకుండా కుటుంబానికి కంచె వేశాడు. మీకు తెలియదు ఆ కుటుంబ ప్రార్థనలో ఉన్న ఆ శక్తి అంటే మీకు తెలియదు. మాకు రాదయ్యా, ఏది వచ్చేది అండి, పాట పాడడం రాదయ్యా, పాడొద్దు, బైబిల్ చదవడం రాదయ్యా, సరే చదవద్దు, మరి ఇంకేందయ్యా కుటుంబ ప్రార్థన, మళ్ళీ చెప్పక్క, మరి ఏందయ్యా కుటుంబ ప్రార్థన, మళ్ళీ చెప్పైకి, మళ్ళీ చెప్పక్క, కుటుంబ ప్రార్థన ఏముంది, కుటుంబ అదే చేయమని. ఆటలు పాడమనో, వాక్యం అటు ఇటు బైబిల్ సించి పడేయమనో కాదు, కుటుంబంగా కూడి 1 గంట సేపు ప్రార్థన చేయండి అంతే.
ప్రభు అంటాడు, వారి మధ్యలోనికి నేను వస్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు. కారణం, ఆ ఇంటిలో యేసు ప్రభు ఉన్నాడు. నీ ఇంటిలో యేసు ప్రభు ఉంటే నీ హృదయము ఆనందముతో ఉప్పొంగిపోతుంది. నీ జీవితము ధన్యకరంగా మార్చబడుతుంది. దుఃఖము, విచారణ, వేదన, అంగలార్పు, పండ్లు కొరకటం, కన్నీటి పోరాటం నీ కనుమరుగైపోతుంది యేసయ్య నీ ఇంటిలో ఉంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని ఇంట్లో ఉంటే, యేసు ప్రభుని ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో చదవండి పరిశుద్ధ గ్రంథములో. మత్తయి సువార్త 14:32. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. చాలు, తలపైకి ఎత్తాను. నా ప్రియులారా, యేసుక్రీస్తు వారి శిష్యులు సముద్రం మీద ప్రయాణమై వెళ్తా ఉన్నారు. మంచి గాలి తుఫాన చలరేగుతుంది. ఓడ బద్దలైపోయే స్థితి వచ్చింది. యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచి వస్తా ఉన్నారు. శిష్యులందరూ అనుకున్నారు, అయ్యో భూతము దెయ్యమని అనుకున్నారు. ప్రభు అంటాడు, మీ హృదయములు కలవరపడనీయకుడి, నేనే అన్నాడు. పేతురు అంటాడు, అది నీవేగానైతే నేను కూడా నీళ్ల మీద నడిచి రావాలి అని అన్నాడు. వెంటనే యేసు ప్రభు వారు కూడా ఓకే రా అని చెప్పాడు. పేతురు నీళ్ల మీద నడిచి వస్తున్నాడు. తర్వాత గాలిని చూచి మునిగిపోసాగెను. వెంటనే యేసు ప్రభు వారు అతను చేయి పట్టుకొని లేవనెత్తి, అతడు యేసు ప్రభు వారు ఇద్దరు కలిసి ఓడలోనికి వెళ్ళారు. ఇప్పుడు ఆ మాట చదువుకున్న మాట ఉంటుంది, వారు ఓడలోనికి వెళ్ళిన తరువాత సముద్రము నిమ్మలమాయెను. ఓడంటే ఏంది అర్థం? ఓడని దేంతో పోల్చారు? నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ ధరింపా. వాడంటే నావా. నావంటే మన కుటుంబము, మన జీవితము. మీరు గమనించండి, యేసు ప్రభు ఓడలో అడుగు పెట్టేంత వరకు సముద్రం ఉప్పొంగుతుంది, గాలి చలరేగుతుంది, అలలు బేబెచ్చంగా వీచుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఓడలో అడుగు పెట్టాడో సముద్రము నిమ్మలమైపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నేను అంటాను, నీ మీదికి చలరేగుతున్న గాలి తుఫానులు ఏదైనా సరే నిన్ను ముంచే ప్రయత్నం చేస్తున్నాయేమో, బేబెచ్చంగా అలలు చిత్రహింసలు పెడుతున్నాయేమో, నిందలు నిన్ను వేధిస్తున్నాయేమో, నీ జీవితంలో ఒక నిమ్మలత్వము నీకు కావాలి అని నువ్వు కోరుకుంటే యేసు ప్రభు నీ నావలో కాలు పెట్టాలి. హల్లెలూయా. మా ఇంటి మీదనే అందరికి కన్ను కాబట్టి ఒక పెద్ద పుచ్చకాయ తెచ్చి గట్టు, పుచ్చకాయ అదే గుమ్మడికాయ గట్టు. అప్పుడు లేకపోతే కొంతమంది ఈ మధ్య చొప్పులు కడతారు, ఇంటి చుట్టూ చొప్పులు. లేకపోతే మా లాంటి వాళ్ళకి భయపడి ఈ గట్టట్లా ఇప్పుడు ఈ మధ్య చిన్న స్టిక్కర్లు వచ్చినాయి, మొహం మాత్రం ఉంటుంది రెండు, అది తెచ్చుకుని కనిపించేస్తున్నారు. ఏంటంటే దిష్టి అంట. తమిళ్ అంటారు, కల్లడి పట్టాలం పడలా కన్నడి పడకూడదు అంటారు. అయ్యో మనుషుల కళ్ళు, అమ్మో ఆ సైతాను కళ్ళు మంచి కళ్ళు కాదు. కొంతమంది అంటారు, దాని కళ్ళు మంచిది కాదన్నావు, జాగ్రత్తగా ఉండన్నావు. ఏమి ఆమె కానీ చూసిందంటే ఏదో ఒకటి అవుతుంది. అంటే నీ భక్తి అంత వీకా? యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే సముద్రమైన నోరు మూసుకోవాలి. హల్లెలూయా. కానీ యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే నీ మీద చలరేగుతూ ఉన్న నిందలు, అవమానములు, పోరాటములు, వ్యాధి, దుఃఖం నిమ్మలంగా మార్చబడుతుంది. హల్లెలూయా. నంబర్ 2 చదవండి, లూకా 19:9. లూకా 19:9. ఏమొచ్చింది?
అంతకుముందు ఏమున్నది? శాపం. అంతకుముందు అబ్రాం లేడు. అది మత్తయి సువార్త, లూకా సువార్త. ఆడేడుకు వచ్చింది అబ్రాం. అబ్రహాము సంతానం. ప్రైజ్ ది లార్డ్. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందంటే నేను అనే ప్రశ్న ఏంటంటే ఎంతవరకు ఏమున్నది అంటే శాపము నిండున్నది. ఎవరు ఇల్లది? జక్క ఇల్లు. అన్యాయమైన సంపాదన, ఇతరులను మోసపరిచి వడ్డీలకిచ్చి కోట్లు సంపాదించాడు. కానీ దాంతో పాటు శాపాన్ని సంపాదించాడు. తినాలనుకున్న నెమ్మది లేదు, తినాలనుకున్నాడు తినలేకపోతున్నాడు, నిద్రపోవాలనుకున్నాడు నిద్రపోలేకపోతున్నాడు, మనసుకి నెమ్మది లేదు, అసలు నిద్ర కరువైపోయింది, చిత్రహింసలు అనుభవిస్తున్నాడు. అయితే యేసు ప్రభు అంటాడు, ఈ రోజు నేను నీ ఇంటికి వస్తాను. యేసు ప్రభు వారు చెక్క ఇంట్లో అడుగు పెట్టాడు. శాపము పట్టాపంచల ఎగిరిపోయినది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు నీ ఇంటిలో అడుగు పెడితే నీ శాపము దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కొంతమందికి శాపం అనారోగ్యాలు, కొంతమందికి తన కుటుంబమే శాపం, కొంతమందికి తన పిల్లల శాపంగా మారిపోతారు, కొంతమందికి వారి శరీరంలో ఉన్న బలహీనతలు శాపంగా మారిపోతాయి. అయితే ప్రభు అంటున్నాడు, నేనుగా నీ ఇంట్లోనికి వస్తే శాపమంతా కొట్టివేయబడుతుంది, ఆ శాపమే దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. మూడవ మాట సమూయేలు 2వ గ్రంథం 6:11. సమూయేలు 2వ గ్రంథం 6:11. ఓబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా ప్రియులారా చెప్తాను వినండి. మందసాన్ని దావీదు తన పురానికి తీసుకువెళ్దామని తీసుకొస్తున్నాడు. మందసం తీసుకొస్తున్నప్పుడు పలకలు వాస్తా, బ్యాండ్ మేళం వాస్తా, డ్యాన్సులు వేస్తా, నాట్యాలు వేస్తా తీసుకొస్తున్నారు. దావీదు కూడా నాట్యం ఆడుతున్నాడు. ఎత్తు బండ్లు తీసుకొస్తాడు. ఎత్తు కాలు జారి మందసం కింద పడబోయేటప్పుడు ఒక అతను పోయి పట్టుకున్నాడు. అతని పేరు ఉజ్జ. పట్టుకున్న వెంటనే కాలి బూడిదైపోయేశాడు ఉజ్జ. ఇది చూసిన దావీదు ఏం చేసినట్టే, ఓయమ్మో కింద పడిపోతున్న మందసంని పట్టుకున్న ఉజ్జాకి ఇట్లా అయిపోయిందంటే నేను నా కుటుంబము వారు ఇంకా శుద్ధీకరించబడకుండా తీసుకువెళ్తే ఏమైపోతామేమో భయపడి ఓబేదెదోముతో చెప్పాడు, రే కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకో, నా ఇంటిని శుభ్రం చేసుకుని తర్వాత తీసుకుపోతాను. సరే ఆడ పెట్టేశాడు. కొన్ని రోజులకి దావీదుకి ఒక చిన్న కబురు వస్తా ఉంది. ఏంటంటే ఓబేదెదోము ఇంటి వారందరూ ఆశీర్వదించబడి ఉన్నత స్థాయిలో ఉన్నారు. దావీదుకి అర్థం కాల. ఏం చేశారు? ఓబేదెదోము రియల్ ఎస్టేట్ చేశాడా, దొంగతనం చేశాడా, బ్యాంక్ని హ్యాక్ చేశాడా? ఎట్టొచ్చింది ఆశీర్వాదం? ఎవరో చెప్పారు, దేవుని సన్నిధి ఓబేదెదోముల ఇంటిలో ఉంది కనుక దేవుడే ఆ ఇంట్లో ఉన్నాడు, దేవుడే ఆ ఇంటిని ఆశీర్వదించినాడు. హల్లెలూయా. దేవుడు మన ఇంటిలో ఉంటే మన ఇల్లు, మన ఇంటి వారు, మన సంతానము అవధులు లేనంతగా ఆశీర్వదించబడుతా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు. కారణం ఏంటి? యేసు ఉన్న ఇంటిలోనికి వారు వెళ్ళారు. ఈ దినము యేసు ఉన్న ఇల్లుగా మన ఇంటిని మార్చుకుందాం. యేసు ప్రభు రావాలి మన ఇంట్లో అంటే ఏం చేయాలో 3 మాటలు చెప్పాను. నెంబర్ 1, ప్రతి స్థితిలో మనము సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. మరియమ్మ నువ్వే కదా పాట పాడింది, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా తన చిత్తమునకు. ఏది జరిగినా ఏ స్థితిలో అయినా సంతోషంగా ప్రభుని మహిమపరచాలి. హల్లెలూయా.
చేయమని ఎందుకు ఇలా జరిగిందని అని తిట్టారు. కొంతమంది ప్రార్థన చేయమంటే తిట్టరు. ప్రార్థనలో ఒక కుటుంబంలో జరగరాని జరిగింది. నేను వెళ్ళి బాగున్నారమ్మా అని అడిగా. మామూలుగా అదే కదండి కనపడినప్పుడు. ఆమె అన్నది ఉన్నంలే అని అన్నది. సరే ఆమె నన్ను మళ్ళీ అడిగింది, మీరు బాగుండరా అని అన్నది. బాగానే ఉన్నామమ్మా. ఉంటారులే మీరు బాగానే ఉంటారులే. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? బాగలేమని చెప్పాలా? అంటే ఇటు కొంతమంది సూటిపోటి మాటలతో ప్రభునే ఏకంగా జరుగుతారు. ప్రభువా ఇది నీకు న్యాయమేనా? ఏం చేద్దాం? మమ్మల్ని ఆశీర్వదించు. ప్రభుని ఏ స్థితిలో అయినా మనం ప్రశ్నించేదానికి అర్హులం కాదు. మేలైన కీడైన, లాభమైన నష్టమైన, కరువైన ఖడ్గమైన, దుఃఖమైన వేదనైన, సంతోషమైన నవ్వైన, ఏడుపైన, మరణమైన, జీవమైన సంతోషంగా మనం ప్రభుని మహిమపరచాలి. సంతోషంగా ఉండి ఎవరైతే పాటలు పాడతారో వారి మధ్యలో ప్రభు అంటాడు, వారి ఇంటిలో ప్రభు అంటాడు. ఇశ్రాయేలుగా మారి ఎవరు ప్రభుని స్తుతిస్తారో వారి స్తుతుల పైన ఆయన ఆశీనుడవుతాడు. కుటుంబంగా కూడి ఎవరైతే ప్రభు నామమును మహిమపరుస్తారో వారి మధ్యలో ప్రభు దిగి వస్తాడు. ఆయన వస్తే సీన్ ఎట్లుంటుందో 3 మాటలు చెప్పాను. ఒకటి, యేసు ప్రభు నావలో కాలు పెట్టాడు, సముద్రము నిమ్మలమైంది. ఈ క్రిస్మస్ పండుగకు మీరు గుర్తుంచుకోండి, యేసు ప్రభు ఇంట్లోకి రాగలిగితే ఈ 12 మాసాలు మిమ్మల్ని వెంటాడిన అలలు, మీరు ఎదుర్కొన్న పోరాటములు నిమ్మలంగా మార్చబడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. 2, యేసు ప్రభుని ఇంటిలో అడుగు పెడితే జక్కయ్య శాపము కొట్టివేయబడినట్లుగా నీ శాపం కొట్టివేయబడబోతుంది. 3, యేసు ప్రభుని ఇంటిలో ఉంటే నీవు, నీ కుటుంబము, నీ సంతానము అవధులు లేనంతగా ఆశీర్వదించబడతారు. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక.